ఇవాల్టి టాప్ 20 న్యూస్. తెలంగాణ వార్తలు. వేసవి తీవ్రత దృష్ట్యా తెలంగాణలో స్కూళ్ల రీఓపెనింగ్ కు జూన్ 12కు బదులుగా జూన్ 15ను పొడిగిస్తూ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. హైడ్రా ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హిట్లర్ స్ఫూర్తి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో 1511 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్లే మెట్రో విస్తరణ పనులు ఆలస్యమవుతున్నాయని సీఎం రేవంత్ ఆరోపించగా చర్చకు సిద్ధం అంటూ కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. హైదరాబాద్ లోని కేపీహెచ్పీ కుకట్పల్లి పరిసరాల్లో పబ్లపై సైబరాబాద్ డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి వేళ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణను కాదని గోదావరి కావేరీ నదుల అనుసంధానంపై సాగుతున్న చర్చలు రాష్ట్ర ప్రయోజనాలకు శాపమని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆస్తమా బాధితుల కోసం చేపట్టే సాంప్రదాయ చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఆంధ్ర వార్తలు. నెల్లూరు జిల్లాకు చెందిన భక్తులు కాశీ యాత్రకు వెళ్తుండగా బీహార్లోని ఔరంగాబాద్ జాతీయ రహదారిపై జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 3 ఏపీ యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయి పర్యటనలు జరుపుతుండటంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. కాటన్ బ్యారేజీగా పేరొందిన ధవళేశ్వరం బ్యారేజీకి దాదాపు 46 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో ఆధునీకరణ పనులను మోక్షం కలుగుతుందని నీటిపారుదల శాఖ తెలిపింది. కుప్పం నియోజకవర్గ పార్టీ బాధ్యతల నుంచి కంచర్ల శ్రీకాంత్ తొలగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ విద్యార్థులు తల్లికి వందనం స్కీమ్ లబ్ధి కోసం జూన్ 11లోగా బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేయాలని అధికారులు ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో టోటాపూరి మామిడి ధరలు కిలో 4కి పడిపోవడంతో సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలోని రమాటాకీస్ థియేటర్లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 70 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. జాతీయ వార్తలు. దేశీయంగా డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరపై 29 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగానే ఈ పెంపు అనివార్యమైందని కేంద్రం పేర్కొంది. ఢిల్లీలో వీచిన బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 వద్ద పార్క్ చేసిన 3 ఎయిర్ ఇండియా విమానాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నీట్ పరీక్షల నిర్వహణలో వచ్చిన లోపాలు, పేపర్ లీకేజీ అంశాలపై పార్లమెంటరీ ప్యానెల్ రంగంలోకి దిగి ఎన్టీఏ, సిబిఎస్ఈల నుంచి నివేదిక కోరింది. అంతర్జాతీయ వార్తలు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు అత్యంత ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతమైన మిండవాన్ లో సంభవించిన 7.8 తీవ్రత గల భారీ భూకంపం వల్ల 3 మరణించగా పసిఫిక్ దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద క్రీడా సంబరమైన ఫిఫా వరల్డ్ కప్ కు కౌంట్ డౌన్ ప్రారంభమవడంతో ఫుట్బాల్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.